నమస్తే వెల్కమ్ టు జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమం. నేను మీ ప్రియాంకారావు కూనిరెడ్డి. గత 37 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 JVR గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే గణపతిరావు గారు ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉంటారు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ ఈ 6 JVR తిరుగుతూ ఉంటుంది అని. ఎందుకు అని నేను ప్రశ్నించినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, మన ఇండియాలో దొరికిన రాళ్ళని సేకరించడం ఓకే, కానీ శ్రీలంక, పాకిస్తాన్, బ్రెజిల్, అమెరికా ఇలా అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మనకి ఏ రాయలైతే ఉపయోగపడతాయో వాటి మీద రీసెర్చ్ చేసి అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది ఇది ఆషామాషి విషయం అంతకన్నా కాదు. సో అందుకే భూమి చుట్టూ 6 JVR ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. సో సార్ ఎన్నో వీడియోలు చేశారు, దగ్గర 500 పై చిలుకు వీడియోలు చేసినప్పటికీ ఇంకా కొరత ఏర్పడుతుంది ప్రజలకి. సో రీసెంట్గా మాకు కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేడం మేము సార్ని కలిసినప్పుడు మాకు ఏదైతే స్టోన్ పెట్టుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ మేము అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వెనకాతల ఒక మ్యూజియం ఉంది, ఇదిగో అదే ఆ మ్యూజియం. సో ఈ మ్యూజియంలో చాలా రకాల రాళ్ళు ఉన్నాయండి, అవి ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి, మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది రియల్గా నన్ను కాంటాక్ట్ అయ్యి, అంటే ఫేస్ టు ఫేస్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీ అందరి కోసం మేము ఈరోజు ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాము. ఏంటి అంటే, ఈ మ్యూజియంలో ఏవైతే రాళ్ళు ఉన్నాయో, ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయో ప్రతి ఒక్క దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, అది మన మీద ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఎవరు ఎందుకు యూజ్ చేయాలి, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఇలా ప్రతి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రేక్షకుల కోరిక మేరకు. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి తెలిసేసుకుందాం రండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతిరత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతిరత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఏ రాయి గురించి తెలుసుకుంటున్నామో తెలుసా? రోజ్ క్వార్ట్జ్. చూసారా, పేర్లో రోజు ఉన్నట్టు రాయి కూడా చాలా పింక్ కలర్లో ఉంది. అండ్ యాక్చువల్లీ ఆడవాళ్ళు పింక్ అంటే చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ అలానే లవ్కి సింబల్ అంటే ఏ కలర్ అని చెప్పేసి అంటే ఇదిగో ఈ పింక్ అనే చెప్తారు. సో ఈ రోజ్ క్వార్ట్జ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరికి ఎక్కువ సజెస్ట్ చేస్తారు, అలానే ఎందుకు వాడాలి, ఇవి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలామంది అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటారు, కానీ వారు ఇష్టపడిన అమ్మాయి విషయంలో మాత్రం తనకి లవ్ ఎక్స్పోజ్ చేయాలంటే మాత్రం భయపడతారు. ఇది కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని ఎలా అధిగమించాలి, ఎలా చెప్పాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అందుకోసమే ఈ రోజ్ క్వార్ట్జ్ అనమాట. మనకి ఈ క్వార్ట్జ్ స్టోన్స్లో చాలా రకాలు దొరుకుతాయి, కానీ పింక్ అండ్ కనకాంబరం ఈ 2 రంగుల్లో చాలా అరుదుగా దొరుకుతాయి. అండ్ దీన్ని తెలుగులో ప్రేమతత్వ రాయి అని చెప్పేసి అంటారు. ఈ అరుదుగా దొరికే రాయి ఏదైతే ఉందో దీన్ని ఆ ప్రేమకి చిహ్నంగా చెప్తూ ఉంటారు. సో ప్రేమకు చిహ్నంగా చెప్తున్నారు, మరి దీనివల్ల యూజ్ ఏంటండి, మాకేం ఉపయోగం అని మీరు అడగచ్చు.
ఎవరైతే తన ప్రేమను ఎక్స్పోజ్ చేయడానికి భయపడతారో, చెప్పే ధైర్యం ఉండదో వారికి ఈ రాయి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మనకి లాకెట్స్ రూపంలో దొరుకుద్ది, అలానే చిన్న చిన్న బాల్స్ రూపంలో అండ్ చైన్ రూపంలో, తర్వాత ఇదిగో ఇలా బ్రాస్లెట్స్ రూపంలో మనకి దొరుకుతాయి అన్నమాట. సో వీటిని మనం ధరించినప్పుడు ఎదుటి వ్యక్తికి అంటే మనకి ఆ ప్రేమను చెప్పే ధైర్యంతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా మన మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది కలిగేలా చేస్తుందంట. అందుకోసమే దీనికి చాలా ప్రయారిటీ ఉంది, ప్రేమతత్వ రాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలానే మనం లవర్స్కి కూడా దీన్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇది చూసారా, హార్ట్ సింబల్లో ఈ రాయిని చాలా చక్కగా చాలా అందంగా చెక్కబడి ఉంది. ఎవరైతే ప్రేమను చెప్పడానికి భయపడతారో, వాళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి, అంటే గ్రీటింగ్ ఇచ్చామనుకో ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు, ఒక రోజ్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, అండ్ నాది లస్ట్ కాదు లవ్ అని చెప్పేసి చెప్పడానికి, ట్రూ లవ్ అని చెప్పడానికి ఈ స్టోన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారంట. దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి వీళ్ళది స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పకనే చెప్పినట్టు. సో ఈ విధంగా లవర్స్కి ఈ స్టోన్ ఒక మంచి వారధి. అండ్ భార్యాభర్తలకి ఏంటి అని ఆశ్చర్యపోకండి, చాలామంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు, మా ఆయన మునుపటిలా లేడు, అప్పట్లో నా మీద ప్రేమ చూపించట్లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది, నాతో సరిగ్గా గడపటం లేదు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఎక్కడుంది అంటే ఇదిగో ఈ రాయిలో ఉందన్నమాట. ఎవరైనా సరే భార్య భర్తకి ఆదివారం లేదా శుక్రవారం ఈ రాయిని గిఫ్ట్గా ఇవ్వడం వల్ల వారు తిరిగి తమ భర్తల నుండి ప్రేమను పొందుతారంట. అలానే రోజు నిద్రపోయేటప్పుడు వాళ్ళు బెడ్ పక్కన బెడ్ ల్యాంప్ పెట్టుకునే టేబుల్ ఉంటుంది కదా, సో ఆ టేబుల్ మీద ఈ రాయిని అనేది ఉంచాలి అండ్ ఆ లైట్ దీని మీద పడే విధంగా మనం చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు 3 సార్లు అంటే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఈ 3 పూట్ల కూడా రోజ్ వాటర్ని ఈ రాయి మీద స్ప్రే చేస్తూ ఉండాలంట. అలా స్ప్రే చేయడం వల్ల ఈ రాయి నుండి ఇంకా మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనకి భర్త మీద భార్యపై ప్రేమ కలుగుద్దంట. సో తిరిగి మునుపటిలాగే భార్యని ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేస్తారు అని మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భర్తకి భార్య మీద ప్రేమ కలగాలి అంటే ఇది గిఫ్ట్ ఇవ్వాలి అన్నాను. అలానే భార్యకి కూడా భర్త మీద ప్రేమ కలగాలి అంటే భర్త భార్యకి ఈ రోజ్ క్వార్ట్స్ని గిఫ్ట్ ఇవ్వడం వల్ల కూడా అదే జరుగుద్ది. భార్య మునుపట్ల భర్తని ప్రేమించడం జరుగుద్ది. కొంతమంది ఆడవాళ్ళు, అంటే కొంతమంది అని కాదు, ఆడవాళ్ళు అన్నాక చాలా పనుల్లో నిమగ్నమై ఉండిపోతారు. ఆఫీస్, ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, ఇంత స్ట్రెస్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కాస్త భర్తతో సమయం గడపాలంటే తక్కువ సమయం ఉంటుంది. మరి అందులో కూడా ప్రేమ ఎక్కువ నిండాలి అంటే గనక ఇదిగో దీన్ని గిఫ్ట్ ఇవ్వడం వల్ల. అలానే గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, బెడ్ పక్కన టేబుల్ మీద ఈ రాయిని పెట్టాలి. అలానే దీని మీద లైట్ పడే విధంగా చూసుకోండి. ప్రతిరోజు 3 పూట్ల దీని మీద రోజ్ వాటర్ స్ప్రే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దీని నుండి వచ్చే సువాసన వల్ల భర్తపై భార్యకు కానీ, భార్యపై భర్తకు కానీ ప్రేమ కలగడానికి ఇదే ఒక మంచి మార్గం అనమాట. సో ఇది మనకి విగ్రహాల రూపంలో దొరుకుద్ది, ఇలా చిన్న చిన్న లవ్ సింబల్ రాళ్ళల్లో దొరుకుద్ది స్టోన్స్ ప్యాటర్న్లో, అండ్ మనకి లాకెట్స్ ప్యాటర్న్లో దొరుకుద్ది, చైన్స్ అండ్ బ్రేస్లెట్స్లో, ఇలా ఇన్ని రూపాల్లో మనకి ఈ రాయి అనేది దొరుకుద్ది. ఇంత ప్రేమతత్వం కలిగి ఉన్న రాయిలో అసలు ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఎందుకు అంత మంచి సువాసన ఇస్తుంది, ఎందుకు మనలో అంత పాజిటివ్ ఎనర్జీని, అలానే ఎదుటి వారికి మనపై అంత పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేస్తుంది అనేది తెలుసుకుందాం. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక 6 జేవియర్లో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం. సో రోజ్ క్వార్ట్స్ యొక్క హార్డ్నెస్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 ఉంటుంది, లేదంటే అంతకంటే ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రేమతత్వ రాయి కదా, ప్రేమని ఇచ్చేటప్పుడు మనం కొంచెం మంచివి ఇవ్వాలి, నాణ్యమైనవి ఇవ్వాలి. అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ 2.651 అనేది ఉంటుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ RI వచ్చేసి 1.544 లేదా 1.553 వరకు ఉంటుందన్నమాట. సో మెయిన్ కెమికల్ ఫార్ములా, సో SiO2 సిలికాన్ డయాక్సైడ్ ఇందులో ఉంటుంది. సో ఈ సిలికాన్ డయాక్సైడ్ వల్లే దీనికి ఇంతటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ రాయికి వస్తుంది. ఈ విధంగా ప్రేమతత్వ రాయి ప్రేమికుల మధ్య వారధిగా మారుతుంది.
సో ఎలా వాడాలో చెప్పాను, అలానే దీనిలో ఉన్న కెమికల్ ఫార్ములాను కూడా చెప్పాను. మరి ఇప్పుడు దీన్ని శుద్ధి చేయడం ఎలాగా? ఎందుకంటే ఇంత ప్రేమని పంచే రాయికి ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమ అనేది తగ్గకూడదు. మన బాండింగ్ అంటే అందరి బాండింగ్ నిలబడాలంటే దానికి ఉండాల్సిన ఒకే ఒక మెయిన్ ఏంటి అంటే ప్రేమ. సో మరి ఎలా శుద్ధి చేసుకోవాలంటే మనం ఫస్ట్ దీన్ని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. సాల్ట్ వాటర్ వాడకండి. శుభ్రం చేసుకున్నాక ఎలాంటి క్లాత్తో దీన్ని తుడవకుండా సన్ రేస్ పడే విధంగా దీన్ని ఎండ్లో పెట్టాలి. ఇది తడి ఆరిపోయిన తర్వాత ఒక పింగాణి పాత్ర తీసుకొని అందులో క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇది క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అనమాట. ఇది మనకి ఇలా డిఫరెంట్ శ్రీచక్రం ప్యాటర్న్లో ఇలా రౌండ్గా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో పింగాణి బౌల్లో ఈ ఛార్జింగ్ ప్లేట్ అనేది పెట్టి దాని మీద ఈ స్టోన్ అనేది పెట్టాలన్నమాట. స్టోన్ అయితే స్టోన్, బ్రేస్లెట్ అయితే బ్రేస్లెట్, ఏదైతే ఆర్నమెంట్ మన దగ్గర ఉందో దాన్ని మనం ఈ విధంగా పెట్టి ఒక కాపర్ రాడ్తో ఆ పింగాణి బౌల్ని మనం 3 సార్లు కొట్టాలన్నమాట నిదానంగా. అలా కొట్టడం వల్ల దాని నుండి కొంత వైబ్రేషన్ అనేది వస్తుంది. ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతటిని తీసేసి మళ్ళీ తిరిగి ఇది యాజ్ యూజువల్గా పాజిటివ్ ఎనర్జీని నింపుకునే విధంగా అవుతుంది. ఇలా ఇది ఆ స్టోన్ అనేది ఛార్జ్ అవ్వడం వల్ల మళ్ళీ మనం యాజ్ యూజువల్గా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ స్టోన్స్ని యూస్ చేయాలి. అండ్ మనం ఆన్లైన్లో చెక్ చేస్తే కనుక ఇలాంటివి చాలా బ్రాస్లెట్స్, స్టోన్స్, లాకెట్స్ అనేవి మనకు దొరుకుతూ ఉంటాయి. అట్ ద టైం ఏంటి అంటే మనం ఏ షాప్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి మనకి తరచూ దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఈ కలర్ని లైక్ చేయడమే దీనికి మెయిన్ రీజన్ అండి. మరి ఇలాంటి అన్నప్పుడు మనం మోసపోకూడదు. ఎందుకంటే మన ప్రేమను ఎక్స్పోజ్ చేస్తున్నాం, ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను పొందాలి అనుకుంటున్నాం కదా. మరి అలాంటి అన్నప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నాను, ఎలా ఒరిజినల్ అనేది గుర్తుపట్టాలో చెప్పాను. మరి ఇది మంచి క్వాలిటీ ఎక్కడ దొరుకుద్ది అంటే నేను చెప్పేది 6 JVR వారి దగ్గర. సో 6 JVR వారు ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ ఇతర కంట్రీస్కి కూడా వెళ్ళి అక్కడ భూమి నుండి పుట్టిన రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఒక మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది తెలుసుకొని మనకి శారీరకంగా అంటే ఏదైనా రోగ నివారణ కావచ్చు, లేదంటే దుష్ట శక్తుల నుండి రక్షణ కావచ్చు, ఇలా మనకి బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కావచ్చు, ఇలా ఒక రాయి మనకి ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకొని దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే ఇలా ఇతర కంట్రీస్ దేశ విదేశాలు తిరిగి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు. కాబట్టి మీకు ఎక్కడ దొరకకపోయినా ఏ రాయి అయినా సరే ఇక్కడ కంపల్సరీ దొరుకుద్ది. అండ్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండడం వల్ల సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అమ్మడం అనేది జరుగుద్ది. సో ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళని మనం ఎందుకండి వదిలేయాలి? కాబట్టి మీరు ఏ భయము లేకుండా 6 JVR వారి దగ్గరకు వచ్చి ఈ స్టోన్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ.